నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కిసాన్ సెజ్లో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర నాయకులు పల్లా శ్రీనివాసరావు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు నిర్వహణ కోసం ఇప్పటికే సుమారు 20 కమిటీలను ఏర్పాటు చేసి నాయకులకు బాధ్యతలు అప్పగించామని వివరించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982లో మహానాడు అని గొప్ప సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని, నాటి నుంచి నేటి వరకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అదే పంథాను కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు నెల్లూరులో మహానాడు నిర్వహించాలని సూచించిన వెంటనే స్థానిక నాయకత్వం మరియు శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పనులను ప్రారంభించాయని తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తల సమన్వయంతో నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 2026 మహానాడు జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అది ఇప్పుడు ఇదివరలోనే అందరికీ తెలియజేయడం జరిగింది. నిన్నే సన్నిహ సమావేశాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ సుమారు 20 కమిటీలు ఏర్పాటు చేసుకొని వారికి బాధ్యతలు కూడా ఇప్పటికే అప్పచెప్పడం కూడా జరిగిందని చెప్పింది. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మరి మొట్టమొదటిగా 1982లో వారు మహానాడు వారు చేయడం, అప్పటి నుంచి కూడా పందాన్ని ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ మరి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము అనేక మహానాడులు కూడా చేసుకోవడం జరిగింది. అదే పందాన్ని ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు నెల్లూరు నాయకత్వం, ముఖ్యంగా ఎంపీ గారు, అలాగే కొవ్వూరు సభ్యులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు, వీరంతా కూడా ఉత్సాహంగా, అలాగే కొవ్వూరు పార్లమెంట్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా, అటు కోటరెడ్డి సీతారెడ్డి గారు, మిగతా నాయకుల శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అందరూ కూడా చాలా ఉత్సాహంగా నెల్లూరులో పెట్టాలి, ఇక్కడ మేము ఘనంగా చేస్తామని చెప్పేసి నాయకులకు ఉత్సాహం చూసిన తర్వాత మా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లోకేష్ గారు నెల్లూరులో పెట్టాలని చెప్పేసి డిసైడ్ చేయడం, ఇక్కడ అదే ఏదైతే నాయకులు చెప్పారో ఇలా మేమందరూ కూడా కలిసికట్టుగా చేస్తామని అదే మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా చాలా సేపు తీసుకొచ్చేసాను. నిజంగా నేను మరి స్థానిక శాసనసభ్యులైనటువంటి గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మా నాయకులందరూ కూడా అజీజ్ గారికి, నెక్స్ట్ మా కోటరెడ్డి సీతారెడ్డి గారు, గిరిధర్ గారికి, నెక్స్ట్ మా బీదా గారికి, అలాగే మిగతా నాయకులందరికీ కూడా, శాసనసభ్యులు ఉన్న పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్గా స్టార్ట్ అయిన తర్వాత అనేక అడ్లు ఆటంకాలు వస్తుంటాయి. అలాంటిది ఏమున్నా సరే అవన్నీ పక్కన పెట్టి మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ పని జరిపించడం చాలా ఆనందంగా ఉంది. మాకైతే చాలా నమ్మకం ఉంది. ఇది మహానాడిని ఏదైతే కడపలో మేము చాలా బాగా చేసుకున్నామని చెప్పేసి ఇంతవరకు చెప్పుకుంటాం. కడపలో చాలా బాగా చేసాం లాస్ట్ ఇయర్. దాన్ని మైమర్పిచ్చే విధంగా రేపు నెల్లూరులో జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో అనేక తీర్మానాలు చేయడం జరుగుతుంది. యువతని ప్రోత్సహించడానికి, భవిష్యత్ కార్యాచరణ, అనేక విషయాలపైన ఇక్కడ చాలా కూలంకషంగా చర్చించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దీనికి మరి మీ అందరి సహకారం కూడా కావాలి. మీ అందరి సహకారం, ఎందుకంటే మీడియా వారి సహకారం ఉంటే ఇక్కడ మనం జరుగుతున్నటువంటి విషయాలు కానీ, ఇక్కడ చేస్తున్నటువంటి సన్నిహక పనులు కానీ ఇవన్నీ కూడా తెలియజేయడం అవుతుంది. ఇదేమవుతుందంటే కొంత ఉత్సాహం నింపుతుంది మా కార్యకర్తలు. ఈరోజు మేము వచ్చినా రాకపోయినా పని జరుగుతుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత ఈ విషయాలు అదే ప్రజలకు తెలియజేస్తే ఇంకా మా నాయకులందరిలో కూడా ఉత్సాహం నింపడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారం కూడా ఇవ్వాలని చెప్పేసి మీ మీడియా ప్రజలందరినీ కూడా నేను పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ మహానాడు సైట్ విజిట్కి రావడం జరిగింది. నిన్న కూడా మీరందరూ చూశారు, మీరందరూ కూడా రావడం జరిగింది. మహానాడు సన్నాహక సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది.
అతిరథులు మహారథులైన తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ ఈరోజు ఇక్కడ వచ్చి ఆ సమావేశాన్ని నిర్వహించుకొని 20 కమిటీలు ఉన్న ఈ మహానాడు కమిటీలు అందరికీ వారి పనులు వాళ్ళకి దిశానిర్దేశాలు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ ఇంకొకసారి వచ్చి సైట్ అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఈ మహానాడు మీకు అందరికీ తెలుసు, 44 సంవత్సరాల ప్రస్థానం కలిగిన ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని ఈ మహానాడు మనం ఎప్పుడు ఒక పసుపు పండుగగా ప్రపంచ తెలుగు ప్రజలందరూ జరుపుకునే పండుగ ఇది. అటువంటి పండుగ 44 సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లాలో అది కూడా 10కి 10 సీట్లు సాధించి, అదేవిధంగా కందుకూరు కూడా మన పార్లమెంట్లో 11 సీట్లు బద్దలు కొట్టి ఎవరు వేరే పార్టీకి లేకుండా అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, 11 మంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో దీన్ని బట్టి చూస్తేనే మీకు అందరికీ అర్థమవుతుంది. అటువంటి బలంగా ఉన్న ఈ జిల్లాలో ఈసారి ఇక్కడ మనం మహానాడు పెడితే బాగుంటుంది అని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత బలమైన నెల్లూరు జిల్లాలో మహానాడు పెట్టాలి, మన పార్టీకి ఇంత గట్టి బలం ఉంది ఇక్కడ అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మనమంతా కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి ఈ మహానాడుని ఇదికి ముందు ఎప్పుడూ జరగని విధంగా తప్పకుండా సక్సెస్ చేసి చూపిస్తామని చెప్పి మేమందరము తెలియజేసుకుంటున్నాం.